guys, she's Akshita Kondru. She's Akshita Kondru, guys. Yeah. Hey guys, welcome back to Vibe with Viba. సో గైస్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే స్పెండింగ్ టైమ్ విత్ హర్ అనమాట. షీఈ్ మై మోస్ట్ ఫేవరెట్ కజిన్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ షీఈ్ డూయింగ్ హర్ మాస్టర్స్ ఇన్ యూఎస్. సో హాలిడేస్కి వచ్చింది అండ్ షీఈ్ లీవింగ్ ఇన్ 2 days. ఈ వ్లాగ్ 1 day ఉంటుందో 2 days ఉంటుందో నాకైతే ఐడియా లేదు, బట్ వాంటెడ్ టు స్టిక్ అవుట్ ఎవ్రీథింగ్. అక్క ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? Let me concentrate on my driving. I'm just a beginner. చాలా బాగా చెప్పింది గైస్, చాలా బాగా చెప్పింది. Need to appreciate that. అక్కిని కూడా చూపెట్టు. అండ్ హియర్ కమ్స్ మై ఫ్యామిలీ గైస్. అంటే అందరూ లేరు ఈ వ్లాగ్లో, బట్ చాలామంది ఉంటారు మా ఫ్యామిలీ అంటే. అండ్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ గ్యాదరింగ్ కాబట్టి అందరూ కొంచెం కొంచెం చేసుకొని వచ్చి వీఆర్ హ్యావింగ్ ఇట్ అనమాట. ఇలా అందరం కలిసి తింటాం మా ఇంట్లో, అది చాలా ఇష్టమైన పార్ట్. మీకు కూడా అంతేనా? మీ ఇంట్లో కూడా అలానే చేస్తారా? ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని తింటారా? అండ్ ఇక్కడ మా అక్క మా తమ్ముడు కూర్చొని ఆడుకుంటున్నారనమాట. వాడు మా అక్కని ఏదో కదిలించాడని చెప్పి దే ఆర్ జస్ట్ ఫైటింగ్ దేర్. చూడండి ఎలా మా అక్క వాడు ఆడుకుంటున్నారు. దట్స్. అండ్ ఇక్కడ ఫ్యామిలీ అందరం కూర్చొని ఏదో సీరియస్గా చూస్తున్నాం అనుకోకండి, బికాజ్ వీఆర్ జస్ట్ వాచింగ్ అఖండ 2 teaser అనమాట. అదేంటో గైస్, మా ఇంట్లో వాళ్ళకి బాలయ్యని చూస్తే అందరూ ఆగిపోయి మరీ బాలయ్యనే చూస్తాడు. తెలీదు, మీ ఇంట్లో కూడా ఇంతే చూస్తారా బాలయ్య అంటే? సో వర్జన్ ఇట్లాంటి బయటకే పెడతాను, ఇట్రా ఒకసారి ఇట్రా. అక్షిత కోండ్రు వెళ్ళిపోతుంది కదా, ప్రశాంతంగా ఉంటున్నా. హౌ కెన్ యూ సే దట్ మ్యాన్? ఏ నిజంగా సో గైస్, నేను ఇప్పుడు మా అక్క బయటికి వెళ్తున్నాం, ఏదో సమ్ డాక్యుమెంట్స్ ఏవో కావాలి అని చెప్పి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మంది వచ్చింది గైస్. ఏ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇక్కడ. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ అయితే తీసేసుకున్నాం అండ్ వీఆర్ జస్ట్ హ్యావింగ్ సమ్ ఫన్ రైడ్స్ అనమాట ఈవినింగ్ టైంలో. అంతే గైస్. ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట, కథే ముద్దట. తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది. 1 hour later. 4 రాళ్ళు, 4 ఏనుగులు, 4 తెల్ల రాళ్ళు, 4 ఎర్ర లారీలు అంటారు కదా, అలాంటిది ఈ పదం కూడా. అలానే చెప్పాను కదా నేను, ఐ నో, బట్ నాకు ఆ పదం, అదే ఆ వాక్యం ఏదో ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్. అంటే గుర్తురాట్లా నాకు. తెలుగు కొంచెం బాగా, నాకు చాలా బాగా వచ్చు, నేను తెలుగు బాగా మాట్లాడుతాను, బట్ కొన్నిసార్లు నాకు పదాలు గుర్తురు, అదేంటో తెలియదు నాకు. ఐ డోంట్ రిమెంబర్. కొన్ని పదాలు నాకు రానప్పుడు నేను ఇట్లా అని ఇంగ్లీష్లో అయినా చెప్పడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి, లేదా నాకు గుర్తొచ్చిన పదాలు చెప్తాను. అంటే నాకు, మీరు సయ్యారా మూవీ చూసారా? దాంట్లో ఆ పిల్లకి అల్జైమర్ డిసీజ్ ఉంటుంది. నాకు కూడా అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది, నాకు అల్జైమర్ డిసీజ్ ఉన్నాను, బికాజ్ నేను మర్చిపోతాను కొన్నిసార్లు, అన్నిసార్లు. అంతే కదా నేను.
సో ఇండియాలో నువ్వేం మిస్ అవుతావు? నా బైక్. అండ్ నా బైక్. అండ్ ఇంటి దగ్గర దోశ. అండ్ నీకేం కావాలో చెప్పు, అదే ఆన్సర్ చెప్తా. దీన్ని అవుతాను ఓన్లీ ఫర్ వీడియో గైస్. లేదు గైస్, మా అక్కకి నేను చాలా ఇష్టం. ఆఫ్ స్క్రీన్ కూడా నన్ను మిస్ అవుతుంది. అయ్యా హైలు హాయ్ చెప్పరా. How's this? హీస్ మై ఏ పొజిషన్ అన్నా చూసావా? బాగుంది బాగుంది కలర్ కాంబినేషన్. గెట్ సో ఆల్రెడీ చెప్పా కదా గైస్, ఇది 2 days బ్లాగ్ కూడా ఉంటుందేమో అని చెప్పి. సో సెకండ్ డే అనమాట ఇది. నేను కాలేజ్కి వెళ్ళి మా అక్క వెళ్ళిపోతుందేమో అని వచ్చేసాను. వీఆర్ జస్ట్ టాకింగ్, ఒక ప్రైవేట్ స్పేస్ కావాలి మా ఇద్దరికి అని కూర్చొని వీఆర్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ ఫ్యూచర్. అన్నీ ఈ ప్రపంచంలో ఉండే గాసిప్, షిట్టి థింగ్ అన్నీ మాట్లాడుకుంటాం గైస్ మేమిద్దరం. కానీ ఆలోచించి చేసేదేమి ఉండదు అనుకోండి, అది వేరే విషయం. బికాజ్ వీఆర్ జస్ట్ గర్ల్స్. సో మా అక్క మళ్ళీ కొన్ని ఎసెన్షియల్స్ కావాలి అని చెప్తే వెళ్దామని వెళ్ళాం గైస్. అండ్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ హియర్ ఆల్ ఆఫ్ సడన్ అనమాట, తెలియకుండా. అండ్ ఇక్కడ మా అక్క మెడిసిన్స్ కొనుక్కుంటుంది. ఎంత వర్షం అంటే అప్పుడే వర్షం అప్పుడే ఎండ ఉంటుంది గైస్. ఇది ఏంటో ఈ సిటీ మొత్తం. అండ్ మా అక్కకి మళ్ళీ ఏదో తీసుకోవాలని గుర్తొచ్చింది. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ స్కూటీ తీసుకొని మళ్ళీ మేము ఇద్దరం బయటకు వచ్చాం. అండ్ హియర్ వీ వర్ జస్ట్ డూయింగ్ సమ్ గర్ల్ షాపింగ్ అనమాట. సో మా అక్క స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలంటే వచ్చాం గైస్. వీఆర్ లిటరలీ వెయిటింగ్ ఫ్రమ్ 4:30 అండ్ ఇట్స్ 5:55, కానీ ఇంకా అవ్వలేదు. One eternity later. మొత్తానికి 6:15కి అయిపోయింది గైస్. బయటకు వచ్చాం అండ్ మళ్ళీ వర్షం. ఈసారి బైక్ కదా కొంచెం ఆగామన్నమాట. అలా మెల్లగా మళ్ళీ ఇంటికైతే ఎలాగోలా చేరేసుకున్నాం. సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయాం. మా అక్క మొత్తం ప్యాక్డ్, ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ సెట్ ఫర్ హర్ అండ్ షీల్ బీ మై బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవ్రీ టైమ్ అండ్ ఐ లవ్ హర్ సో మచ్. ఇంతే, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. బికాజ్ ఐ లవ్ హర్ సో మచ్ అండ్ ఐ విల్ మిస్ హర్ డెఫినెట్లీ. చాలా అంటే చాలా మిస్ అవుతాను.